హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఫస్ట్ నేను ఒక ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అది ఎవరంటే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కేశవన్న అండ్ సంజయ్ అన్న. ఎందుకంటే వాళ్ళు నాతో చెప్పిన పాయింట్స్ నాకు కరెక్ట్ అనిపించాయి కాబట్టి. ముందుగా మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని లాగి పెట్టి కొట్టండి. అంతే, సింపుల్. నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక అనాలిసిస్లోకి వస్తే మూవీ కొంతమందికి ఎందుకు నచ్చడం లేదంటే ఫస్ట్ మైనస్ పాయింట్ బీజిఎం అండ్ సాంగ్స్. మనకు కేజీఎఫ్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి? బీజిఎం అండ్ సాంగ్స్. అలాంటి హుక్ చేసే బీజిఎం అండ్ సాంగ్స్ ఈ సలార్ మూవీలో మిస్ అయ్యాయి. అది కొంతమందికి ఆడియన్స్కి నచ్చడం లేదు. ఇంకా ప్రభాస్ గారికి చాలా తక్కువ డైలాగ్స్ ఉండడం, ఆ డైలాగ్స్ కూడా అంత గొప్పగా లేకపోవడంతో అవి కొంతమంది ఆడియన్స్కి నచ్చడం లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ నరేషన్ చాలా స్లోగా ఉంది. ఆ నరేషన్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే అందరికీ నచ్చేది. ఇక శృతి హాసన్ గారి గురించి ఏం మాట్లాడతాం? ఆమె మేకప్ కానీ యాక్టింగ్ కానీ అస్సలు బాలేదు. అసలు తన క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక ఆటలో అరటిపండు అయిపోయింది. ఇప్పటికే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ఈ మూవీకి ఈ మైనస్ పాయింట్స్ కానీ లేకపోయి ఉంటే సినిమా రేంజ్ ఎలా ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నా. మీరు కూడా నాతో మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఈ మూవీలో ఏ పాయింట్స్ నచ్చలేదో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.